ఖాన్ టాలీవుడ్ వరకు వస్తాడు. సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తాడు. తగ్గేదేలే అంటాడు అని కొద్ది రోజులుగా బీటౌన్ నుంచి టీటౌన్ వరకు ఒక్కటే టాక్. పైగా మైత్రి మూవీ మేకర్స్ 1000 కోట్లతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తోందని సోషల్ మీడియాలో డిస్కషన్స్. అయితే ఇదంతా కూడా ఉత్తదే అంటున్నాడు షారుఖ్. పుష్ప 2 ప్రొడ్యూసర్స్ కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ను సెట్ చేస్తోంది. గోపిచంద్ మాలినిని సన్నీ డియోల్ కాంబినేషన్ లో జాట్ తీసుకొచ్చింది. ఇంకా సీక్వెల్ కూడా ఉందని అనౌన్స్ చేసింది. కోలీవుడ్ వరకు వెళ్లి అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తీసింది. ఇదే స్పీడ్ లో షారుఖ్ హీరోగా, సుకుమార్ డైరెక్టర్ గా ఒక ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని షారుఖ్ టీం కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం షారుఖ్ కేవలం కింగ్ అనే ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టాడని, పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేసే పనిలో ఉన్నాడట. షారుఖ్ కొత్త చిత్రంలో రాణి ముఖర్జీ, దీపికా పదుకునే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షారుఖ్ డాటర్ సుహానా కీ రోల్ చేస్తోంది. మరి షారుఖ్ 300 కోట్ల రెమ్యునరేషన్, 1000 కోట్లతో నిర్మాణం, సుకుమార్ డైరెక్టర్, ఇవన్నీ కూడా రూమర్స్ అట. అసలు షారుఖ్ ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త కథలు వినలేదని, ముందు కింగ్ షూటింగ్ కంప్లీట్ కావాలని స్పీడ్ లో ఉన్నాడని షారుఖ్ టీం కన్ఫర్మ్ చేసింది. ఈ ఏడాది చివర్లో న్యూ మూవీ గురించి కింగ్ ఖాన్ అప్డేట్ ఇస్తాడట. వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా, ఈ కాంబినేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ఎదురు చూస్తోంది. ఏదైనా మంచి ముహూర్తం చూసి క్రేజీ కాంబినేషన్ డీటెయిల్స్ రివీల్ చేస్తారు అనుకుంటే సింపుల్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత నాగవంశీ. అయితే త్రివిక్రమ్ మాత్రం వెంకీ కోసం తిరుగులేని కుటుంబ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అందుకు తగ్గ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. వెంకటేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన నువ్వు నాకు నచ్చావు, అలాగే మల్లీశ్వరి చిత్రాలకు రైటర్ గా వర్క్ చేశాడు త్రివిక్రమ్. అంటే త్రివిక్రమ్ రైటింగ్, వెంకీ యాక్టింగ్ సూపర్ హిట్ అనేది ఆల్రెడీ ఇండస్ట్రీకి తెలిసిన విషయమే. అందుకే వీరి కాంబినేషన్ కు అంత క్రేజ్. మరి కొత్త చిత్రం కూడా గతంలో వచ్చిన హిట్స్ రేంజ్ లోనే ఉంటుందా, లేక అంతకు మించా అనేది వచ్చే వేసవి వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. జూలై నుంచే వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆల్రెడీ సాంగ్స్ సిట్టింగ్ సెషన్ కూడా జరుగుతోందట. ఒక దశలో మిక్కీతో వర్క్ చేయాలనుకున్నాడు త్రివిక్రమ్. కానీ తన ఆస్థాన సంగీత దర్శకుడు తమన్ కు మరోసారి అవకాశం ఇచ్చాడట. అరవింద సమేత, అలవైకుంఠపురంలో, గుంటూరు కారం చిత్రాలకు తమన్ వర్క్ చేశాడు. వెంకటేష్ నటించిన వెంకీ మామకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వెంకటేష్ నటిస్తోన్న ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. పైగా త్రివిక్రమ్ దర్శకుడు. సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లింది. 2026 మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా మారింది. త్రివిక్రమ్ చిత్రంతో వెంకటేష్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకునే అవకాశాలు లేకపోలేదు. కొద్ది రోజులుగా బాలీవుడ్ కు బెంగ పట్టుకుంది. అదేంటి అంటే ఆమిర్ ఖాన్ రిటైర్మెంట్. మహాభారతం తర్వాత తాను సినిమాలకు విరామం ప్రకటిస్తాను అని అర్థం వచ్చేలా ప్రకటన చేశాడు ఆమిర్. కానీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇప్పుడు తూచనేస్తున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. బాలీవుడ్ ఖాన్స్ లో ఆమిర్ ఖాన్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలను ఆమిర్ ఖాన్ మాత్రమే చేయగలడు. అలాంటి స్టార్ హీరో సినిమాలకు విరామం ప్రకటించాలి అనుకోవడంపై హిందీ ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేసింది. ఫ్యాన్స్ ను టెన్షన్ కి గురిచేసింది. మహాభారతం ఆధారంగా తెరకెక్కే చిత్రాలు మాత్రమే తన జీవితంలో చివరి చిత్రాలు కావని, ఆ తర్వాత కూడా నటన కొనసాగిస్తారని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమిర్ సితారే జమీనే పర్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. దీంతో మిస్టర్ పర్ఫెక్ట్నిస్ట్ రిటైర్మెంట్ ఒత్తిదే అనేది బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. ఆమిర్ చెప్పిందే నిజం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్టార్ హీరో ఇప్పుడు సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తున్నాడు. ఆల్రెడీ రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ఫాల్కే బయోపిక్ లో నటిస్తున్నాడు. అలాగే పీకే సీక్వెల్, గజనీ సీక్వెల్, మరో 2 ప్రాజెక్టులను ఆమిర్ ఖాన్ లైన్ లో పెట్టాడు. వీటి తర్వాతే ఆమిర్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ప్రారంభం కానుంది. మొత్తంగా ఆమిర్ బాలీవుడ్ కు గుడ్ న్యూస్ చెప్పాడని చెప్పొచ్చు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోలుగా ప్రమోషన్ అందుకున్న స్టార్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ లో ఒక స్ట్రైట్ ఫిలిం చేయాలనుకుంటున్నారు. రామ్ చరణ్ కూడా చాలా కాలంగా ఒక హిందీ మూవీ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నమాట. RRR తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు రామ్ చరణ్. అప్పట్నుంచి హిందీలో ఒక స్ట్రైట్ మూవీ చేయాలనుకుంటున్నాడు మెగా పవర్ స్టార్. కానీ సరైన దర్శకుడు దొరకటం లేదు. గతంలోనే తుఫాన్ అనే బాలీవుడ్ మూవీ చేసి నిరాశపరిచాడు చరణ్.
అందుకే ఈసారి చాలా జాగ్రత్తలు పడుతున్నాడు. ఒక దశలో కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో మూవీ చేయాలనుకున్నాడు రామ్ చరణ్. కానీ ఎందుకో కుదరలేదు. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరాణితో చర్చలు జరిపాడు. అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు లైన్ లోకి కిల్ డైరెక్టర్ వచ్చాడు. ఇప్పుడు మాత్రం కిల్ డైరెక్టర్ తో మూవీ లాక్ అయింది అంటున్నాడు. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన కిల్ మూవీ యాక్షన్ పాన్ ఇండియాను ఎంత షాక్ కి గురి చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమా దర్శకుడితో ఒక మైథాలజీ మూవీ చేయాలనుకుంటున్నాడు చరణ్. ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడట. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ తో ఆది పురుష్ చేశాడు. RRR తర్వాత తారక్ బాలీవుడ్ కెళ్లి ప్రస్తుతం వార్ 2 అనే బిగ్ ఫిలిం లో భాగమయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో హిందీ దర్శకులను మీట్ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే బన్సాలి ఇంటికి వెళ్లి వచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా హిందీ ఇండస్ట్రీలో బిగ్ ఫిల్మ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య కార్తీ ఎప్పటి నుంచో కలిసి ఒక మల్టీ స్టారర్ చేయాలనుకుంటున్నారు. అయితే వీరిద్దరు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కూల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాకుండా ఎదురు పడితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్టోరీలో కనిపించాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ కంకువాతో ట్రై చేశారు, కుదరలేదు. ఇప్పుడు మరో చిత్రంలో బద్ద శత్రువుల్లా నటించబోతున్నారు. సూర్య కార్తీక్ కలిసి నటిస్తే చూడాలని కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన కంగువాలో సూర్య హీరోగా నటిస్తే క్లైమాక్స్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు కార్తీ. అయితే కంగువా ఫస్ట్ పార్ట్ ఫెయిల్ అయింది. దీంతో సీక్వెల్ కు బ్రేక్ పడింది. అన్నదమ్ముల క్లాష్ క్యాన్సిల్ అయింది. అయితే సూర్య వర్సెస్ కార్తీ వార్ కు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రంగం సిద్ధం చేస్తున్నాడు. అదెలా అంటే కూలీ తర్వాత లోకేష్ ఖైదీ 2 తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోగా కార్తీ నటిస్తున్నాడు. విలన్ ఎవరు అంటే ఇంకెవరు, రోలెక్స్ అంటున్నాడట డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మెయిన్ విలన్ రోలెక్స్. చీకటి ప్రపంచానికి రారాజు అతను. అతన్ని వేటాడమే పనిగా కార్తీ రంగంలోకి దిగబోతున్నాడు. ఖైదీ సీక్వెల్లో అన్నదమ్ముల వార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. ఇదే చిత్రంలో హీరోయిన్ గా అనుష్క పేరు వినిపిస్తుంది.